శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం తిరువనంతపురం పద్మనాభస్వామి వారి దేవాలయం తూర్పు గోపుర నిర్మాణ ప్రధాన శిల్పి తోటకత్ ఈశ్వరన్ ఆచార్య గారి గురించి మనం తెలుసుకుందాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ నిర్మాణ గోపురాలలో ఒకటి కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోని 7 అంతస్తుల తూర్పు గోపురం. 7 అంతస్తుల ఈ టవర్ నిర్మాణం 1565లో ప్రారంభమైందని రికార్డులు సూచిస్తున్నాయి. ఇందుకోసం 40 అడుగుల లోతున్న కందకాన్ని తవ్వారు. తోటకత్ ఈశ్వరనాచారి ప్రధాన శిల్పిగా నిర్మాణం చేశారు. ఈ 7 అంతస్తుల గోపురం నిర్మాణంలో 5 అంతస్తులు మార్తాండవర్మ 1729-1758 కాలంలో నిర్మించబడినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. ఇక మిగిలిన 2 అంతస్తులు మరియు బంగారు గోపురం తొట్టిల ధర్మరాజు 1758-1798 కాలంలో నిర్మించబడ్డాయి. 100 అడుగులు ఎత్తైనటువంటి ఈ గోపురం దక్షిణ భారతదేశంలోనే చాలా అత్యుత్తమమైనదని ఆలయ కళా విమర్శకుడు స్టెల్లా క్రామ్రిస్ చెప్పారు. చూశారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.